వైఎస్ షర్మిల ఆమె కాంట్రవర్సీలకి క్లోజ్ ఫ్రెండ్. పోలీసులే బెదిరించారు. ఏ అయితేనేమి ఎస్ఐలు అయితేనేమి ఏమనుకుంటున్నారండి? మరి నా బట్టికి అడ్డొస్తే నువ్వు మూవ్ చేయండం నేను తప్ప. పాదయాత్రలు చేయడంలో గ్రేట్ ఉమెన్. ప్రజల సమస్యల్ని ప్రత్యర్థులపై చమత్కారంగా చెళ్లు మనిపించేలా చెప్పటంలో అన్నను మించింది. తన రూటే సపరేట్ అంటూ వైఎస్ఆర్ గారి వారసురాలిగా జాతీయ కాంగ్రెస్ మెచ్చేలా మెప్పు పొందారు షర్మిల గారు. రాజశేఖర రెడ్డి బిడ్డను పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు జగనన్న గారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఆ బ్రహ్మదేవుడు కూడా ఊహించలేడేమో. అంతకుముందు తెలంగాణలో షర్మిల గారు కొత్త పార్టీని పెట్టి కొంతకాలం బండిని లాగించింది. పని అయ్యట్లేదని సొంత కుంపటిని కాంగ్రెస్లో కలిపి మమ అనిపించింది. అంతేకాదు, కాంగ్రెస్లో చేరి ఈసారి సీఎం అన్నకి గురిపెట్టి అన్నకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తోంది. నేను రెడీ, మీరు రెడీయా? ఇది ఎలక్షన్ల టైం. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. గతంలో వైఎస్ఆర్ కూతురుగా జగన్కి చెల్లెలుగా మంచి పేరు సంపాదించింది. పాదయాత్రలు చేపట్టి జగన్ విషయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె రాజకీయ ప్రస్థానం 2024 జనవరి 4న ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా జనవరి 16న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆమె అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్ 12, 2012 నుండి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజా జీవితంలోకి అధికారికంగా వచ్చింది. జూన్ నెలలో జగన్ గారిని అరెస్ట్ చేయగా ఉప ఎన్నిక ప్రచారానికై వైసీపీ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరపున ఆమె ప్రచారంలో పాల్గొనడం ద్వారా ఆమె ప్రత్యక్ష రాజకీయ జీవితం మొదలైంది. అంతకుముందు ఆమె అనేక క్రిస్టియన్ మత ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించిన అనుభవం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డిని అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణ మేరకు సిబిఐ వాళ్లు ఆయన్ను ఉప ఎన్నిక ముందు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతం చేసే దిశగా మరో ప్రజా ప్రస్థానం పేరు మీద పాదయాత్రను 18 అక్టోబర్ 2012న ప్రారంభించారు. ఈ పాదయాత్ర 16 జిల్లాల మీదుగా సాగింది. యాత్ర దూరం 3000 కిలోమీటర్లు. తన పాదయాత్రను తన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి సమాధి ఇడుపులపాయ నుండి ప్రారంభించింది. పాదయాత్రలో షర్మిలకు డిసెంబర్ 17న గాయం అవటం వలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది. ఆమె కాలికి అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహానిచ్చారు. ఆమె స్వస్థత పొందిన తర్వాత ఫిబ్రవరి 6, 2013 నుండి మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగి ఆగస్టు 4 ఆదివారంన ముగిసింది. 9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాల గుండా జరిగింది. 116 నియోజకవర్గాల మీదుగా జరిగింది. ఇందులో 9 కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాలు ఉన్నాయి. ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది. మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాల్లో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాల్లో భారీ స్థాయిలో జరిగిన జనసభల్లో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు 1 కోటి మందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్షంగా కలిసినట్టు అంచనా వేస్తున్నారు. తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైకాపా పార్టీ స్థాపకులు జగన్కు చెల్లెలు. ఆమె జీవిత నేపథ్యం చూస్తే 1974లో జన్మించారు. షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్. వీరికి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. షర్మిలకు అనిల్తో ద్వితీయ వివాహం జరిగింది. మొదటి వివాహం మేనమామ ప్రతాప్ రెడ్డితో జరిగింది. కొన్నాళ్లకు విడిపోయారు. ఈ మధ్య కొడుకుకి వివాహం కూడా చేశారు. ఆనాడు త్రేతాయుగంలో శూర్పణకే అన్న రావణాసురుడి పతనానికి కొంత కారణమైంది. అచ్చు అలాగే ఈనాడు జగన్ అన్నతో కుటుంబ విభేదాలతో జగన్ గారి రాజకీయ జీవితానికి పెద్ద కొరకరాని కొయ్యగా తయారైందా, లేక ఇంకేమైనా వ్యూహం ఉందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం హాట్ టాపిక్గా చర్చించుకుంటున్నారు.